నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి హరిత నగరంగా కనిపిస్తోంది. క్రికెటర్ అంబటి రాయుడు. ఎంపీ భరత్ కృషి ప్రశంసనీయమని అభినందనలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం జేకేసీ నిర్వహిస్తున్నాం. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్. అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శాసనసభ్యులు జక్కంపూడి రాజా. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపు. రాజమండ్రి పీఎఫ్ కార్యాలయానికి జాతీయ స్థాయి అవార్డు. ఆనందోత్సాహాలలో కార్యాలయ అధికారులు, సిబ్బంది. ప్రాంతీయ భవిష్య నిధి రాజమండ్రి కార్యాలయానికి జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. అధికారులు, సిబ్బంది ఆనందోత్సాహాలతో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండుగ వాతావరణం నెలకొంది. ఈపీఎఫ్ఓ భారతదేశ సామాజిక భద్రతా వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తోంది. ఉద్యోగుల ఆర్థిక భద్రతను నిర్దేశిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న భవిష్య నిధి కార్యాలయాలు కార్మికుల విస్తృత ప్రయోజనాలే పరమావధిగా సేవలు అందిస్తున్నాయి. రోజురోజుకు సేవలు అందించే విధానంలో అధునాతిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ఇంటి వద్దనే ఉంటూ ఫోన్ల ద్వారా, కంప్యూటర్ ద్వారా కూడా తమకు రావాల్సిన ఆర్థిక మొత్తాలను బ్యాంకు ఖాతాల్లోకి రప్పించుకునే విధంగా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈపీఎఫ్ఓ 71వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి రామేశ్వర్ తేలి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 2023 సంవత్సరానికి వివిధ కేటగిరీల్లో ఉన్న ప్రాంతీయ కార్యాలయాలకు భవిష్య నిధి అవార్డులు ప్రకటించింది. భారతదేశంలో ఉన్న 84 ప్రాంతీయ చిన్న కార్యాలయాల్లో రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయం ఉత్తమ ప్రాంతీయ కార్యాలయంగా జాతీయ స్థాయిలో అవార్డును సొంతం చేసుకుంది. కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి చేతుల మీదుగా రాజమండ్రి ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ మనోజ్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. రాజమండ్రి పీఎఫ్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. రాజమండ్రి ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ మనోజ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. వివరాలను వెల్లడించారు. ఫ్రంట్ ఆఫీస్లో స్మైలీ జోన్ నెలకొల్పడం, మహిళా సభ్యులకు ప్రత్యేకంగా మహిళా డెస్క్లను ఏర్పాటు చేయడం, 3 రోజుల్లో 99%, 10 రోజుల్లో 100% క్లెయిములు పరిష్కరించడం, కార్యాలయం క్రచ్ సౌకర్యం, మౌలిక సదుపాయాలు కల్పించడం, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం, కార్యాలయానికి బాధతో, ఆవేదనతో వచ్చేవారి సమస్యలను పరిష్కరించి ఆనందంతో, నవ్వుతూ తిరిగి వెళ్లేలా చేయడంలో రాజమండ్రి కార్యాలయం విశేషమైన సేవలు అందిస్తోందన్నారు. అన్ని విభాగాల్లోనూ ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు అవార్డు వచ్చిందని మనోజ్ కుమార్ విశ్లేషించారు. ఈ సమావేశంలో రాజమండ్రి అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ పైడి శ్రీను, ఏలూరు అసిస్టెంట్ పీఎస్ కమిషనర్ లోక్నాథ్ సాహు, కాకినాడ అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు. This office has accorded very priority to the claim settlement. We are settling almost 100% of the claim within 10 days. We are taking care of the grievance on online platform like Twitter, Facebook, WhatsApp. We are mail. We are trying to resolve all these queries very promptly on the very same day. In fact. And we are settling claim very promptly. We are attending grievances very promptly. We are having online platform. Almost all services are available on online platform. Whether it is employee, whether it is employer, all services are available online. Erstwhile East Godavari, now there are 4 or 5 districts, newly created districts. So we are having district office at Bhimavaram, district office at Kakinada, district office at Elluru. So it's a vast area and it is proud moment for all of them. యువత క్రీడా రాజకీయ రంగాలలోకి రావాలి. క్రికెటర్ అంబటి రాయుడు పిలుపునిచ్చారు.
సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రి నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని, అద్భుత నగరంగా ఉందని ఇండియన్ టీం టాప్ ఆర్డర్ క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రాం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువత హరిత కార్యక్రమానికి క్రికెటర్ అంబటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని తిలక్ రోడ్లో నూతనంగా నిర్మించిన డివైడర్లో ఎంపీ భరత్తో కలిసి అంబటి మొక్కలు నాటారు. అలాగే నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలకు చెందిన విద్యార్థులు వందలాది మంది ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ, యువత హరిత చాలా అద్భుతమైన కార్యక్రమని, ఒక మహాయజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంపీ భరత్కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాజమండ్రి నగరం కూడా చాలా అభివృద్ధి చెందిందని, ఎంపీ భరత్ లాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపించాలన్నారు. నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఎంపీ భరత్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అంబటి చెప్పారు. స్థాయి స్టేడియంస్ తయారు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి. సో ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు కమ్ అండ్ సీ దట్ వెన్ ఇట్ ఇస్ ఫినిష్డ్. సో మీరు అందరూ కూడా ఇంకొక విషయం, మన రాష్ట్రంలో ఉన్న ఆ డివిజన్స్ బేస్డ్ ఆన్ కాస్ట్, క్రీడ్ అవన్నీ దూరం పెట్టి మనం యాజ్ యూత్ అందరం కలిసి, అందరు షోల్డర్ టు షోల్డర్ కలిసి మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా. ఎంపీ భరత్ మాట్లాడుతూ, యువత హరిత కార్యక్రమానికి క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్, కమిషనర్లు అభివృద్ధికి అన్ని విధాలా సహకరించడం వల్లే నగరాన్ని ఇంత శోభాయమానంగా తీర్చిదిద్దామన్నారు. రాజమండ్రి నగరంలో ఫ్లడ్ లైట్స్తో 2 క్రికెట్ స్టేడియంలు రాబోతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను దత్తత తీసుకుని పరిరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జిఎస్ఎల్ మెడికల్ కళాశాల, ఆదిత్య రాజమహేంద్రి కళాశాల, వికాస్ ఫార్మసీ, ఫ్యూచర్ కిడ్స్, భాష్యం స్కూల్ విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేది ఎవరు? చెట్లు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు నాటాలి, ప్రతి చెట్టుకి కూడా స్టూడెంట్ పేర్లు పెట్టాలనేది ఒక ఆలోచన. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి. తెలుగుదారు కలిగించేటువంటి మహోన్నత వ్యక్తి అంబటి రాయుడు గారు రావడం నిజంగా మనందరికీ కూడా ఒక స్ఫూర్తి అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా మన భవిష్యత్తుకు మార్గదర్శకమైనటువంటి మొక్కని పెంచాలని చెప్పి కోరుకుంటూ, యువత హరిత లాంగ్ లివ్. చెట్లు నాటడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మంచి ఆక్సిజన్ ఇస్తుంది. యాజ్ ఏ పల్మనాలజిస్ట్ మీ అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి, చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ రథచక్రాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్టేడియం రోడ్ కొబ్బరికాయల మార్కెట్ దగ్గర సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో 28వ వార్డు ఇన్ఛార్జ్ శీలం గోవింద్ ఆధ్వర్యంలో చంద్రబాబు జైలు నుండి విడుదలైన సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల, నాయకులు, మహిళలు కలిసి అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం బూత్ నెంబర్ 143లో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించి, మహానాడు వేదికగా చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తు గ్యారంటీ బాండ్లను రాస్తూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, నాడు తెలుగుదేశం పార్టీ హయాంలో అద్భుతంగా పురోగమించిన రాష్ట్రం నేడు అధపాతాళానికి పడిపోయిందని, ఈ భస్మాసుర పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని, రైతులకు గిట్టుబాటు ధరలు లేక మహిళా సాధికారత భద్రత అటకెక్కిందని, పెట్టుబడుల మాటే లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి,
ప్రభుత్వం దోపిడీతో పేదలు మరింత పేదలయ్యారు అని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోరంట్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు ప్రెసిడెంట్ బంగారు రాజు, ఎస్కే చిన్న, మీరా, టి రాజు, ఎస్కే ఇబ్రహీం, ఎస్కే బాషా, సిహెచ్ నరసింహం, కందుల వెంకటేశ్వరరావు, దాలిపర్తి వేమన, ఎన్ రజనీకాంత్, రమణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 48వ వార్డు బర్మా కాలనీలో కోదండ రామాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్ర నగరంలోని 48వ డివిజన్ బర్మా కాలనీలో విఘ్నేశ్వర, కోదండరామ, సుబ్రహ్మణ్య సాయి సహిత ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్రామ్, వైసీపీ అర్బన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రూరల్ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త బివిఎన్ రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు మొకమాటి సత్యనారాయణ, మానే దొరబాబు తదితర ప్రముఖులు పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు మాట్లాడుతూ, పురాతన కాలం నాటి విఘ్నేశ్వర, కోదండరామ, సుబ్రహ్మణ్య సాయి సహిత ఆలయం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ఆ ఆలయ స్థానంలో బర్మా కాలనీ వాసులంతా ఐక్యంగా కూడి ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరాలు వెల్లడించారు. ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు పాల్గొని నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాలనీ వాసులు, దాతల సహకారంతో ఈ ఆలయాన్ని త్వరితగతిన నిర్మాణం చేపడతామని వివరాలు వెల్లడించారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని సిద్ధాంతి సత్యనారాయణ, తాడేపల్లిగూడెం, రామశర్మ సారథ్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రేలంగి హరీష్, పందిరి వీరబాబు, ద్వారా జగదీష్, తామాడ దుర్గాప్రసాద్, లోకేష్, స్థానికులు ఎల్ఐసి కన్నారావు, కుంచె శేఖర్, బంటి, గడ్డెన్ సేను, బుజ్జి, ధనరాజు, వేణు, వినయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కలిపి బర్మా కాలనీ వాసులు అందరూ కలిపి ఈరోజు పూనుకున్నాం. ఇది తంటికొంట సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో, అంటే ఆయన ఆశీస్సులతో, ఆయన డైరెక్షన్లో ఈ తాడేపల్లిగూడెం నుంచి రామశర్మ గారు అని ఒక పంతులు గారు, మిగతా పంతులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఏంటంటే ముఖ్యంగా కోదండ రామాలయం సుబ్రహ్మణ్య స్వామి, ఎందుకంటే గతంలో ఇక్కడ బర్మా వాళ్ళందరూ కూడా సోలాలు అవి వేసుకుని ఎంతో ఘనంగా పూజలు అవి చేసేవారు. కొంతకాలంగా ఇది మరుగున పడటం వల్ల ఈరోజు మళ్ళీ మేము పునర్నిర్మించుకోవడానికి మా పెద్దలందరం కలిపి మేము నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమానికి క్రోవిడి లింగరాజు జయంతి వేడుకల్లో సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్ క్రోవిడి లింగరాజు స్మారక స్ఫూర్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై రాజమండ్రి శాసనసభ్యునిగా కూడా చేసిన క్రోవిడి లింగరాజు 119వ జయంతి వేడుకలు సీనియర్ పాత్రికేయులు వివిఎస్ కృష్ణకుమార్ క్రోవిడి లింగరాజు స్మారక స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రకేసరి యోధన సమితి ప్రోత్సాహంతో సీనియర్ సిటిజన్ భవనంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు ఈ పురస్కారాన్ని అందించారు. సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరాం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సమితి గౌరవ అధ్యక్షులు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, పాత్రికేయ వృత్తికే కాకుండా నగరంలో అనేక విషయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న కృష్ణకుమార్కు తగిన పురస్కారం లభించిందన్నారు. స్వాతంత్ర సమరయోధులు లింగరాజు లాంటి అసాధారణ వ్యక్తులు అరుదుగా జన్మిస్తారన్నారు. సీనియర్ సిటిజన్ సంస్థ గౌరవ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ స్వాతంత్ర సమరయోధులు లింగరాజుతో ఉన్న సాన్నిధ్యాన్ని తెలియజేశారు. నగరంలోని కంబాల్ చెరువు ప్రాంతాన్ని స్టేడియం కాకుండా కాపాడి నగరం ముంపుబారిన పడకుండా కాపాడిన వ్యక్తి లింగరాజు అన్నారు. క్రోవిడి లింగరాజు జయంత్యోత్సవ కమిటీ అధ్యక్షులు రెబ్బాప్రగడి సత్యనారాయణ, సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాసు, రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ సిటిజన్ సంస్థ అధ్యక్షులు మురపాక వీర్రాజు, మార్సెట్టి సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావు, సమితి సభ్యులు తొక్కుల రమేష్, కీర్తిశేషులు, క్రోవిడి లింగరాజు మనవలు, క్రోవిడి సుబ్రహ్మణ్యం, క్రోవిడి భాస్కర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందుగురించి ఈరోజు మనం ఒక మంచి వ్యక్తిని ప్రొడ్యూసర్గా ప్రయత్నం అంటే అన్ని రకాల విలువలు ఉండి అన్నింటికీ కూడా సరిపడ్డ వ్యక్తికి ఉన్న నిర్ణయాన్ని పురస్కరించుకోవడం అన్నది చాలా సంతోషం. అలా నడవాలి అనేటట్టుగా పరితపించినటువంటి వ్యక్తి ఆ అవార్డు వేళ కృష్ణకుమార్ని సత్కరించడం అంటే చాలా సముచితమైనటువంటి సత్కారం. నేను సుబ్రహ్మణ్యం విధంగా లింగరాజు గారితో నాకు పరిచయం అయినప్పటి నుంచి ఆయన దేహాంతం వరకు కూడా వారితో అనుబంధం కొనసాగింది. పైగా వారు పత్రికలు నడపడంలో గట్ట వాళ్ళు సత్యాగ్రహ ఆశ్రమంలో వాళ్ళు ప్రారంభించిన స్వరాజ్య పత్రిక కానీ కాంగ్రెస్ పత్రిక కానీ ఇవన్నీ కూడా పత్రికలు ఆ రోజు ఈ రోజు కూడా నడపడం. రాజమండ్రిలో ఓ మౌనమైన వ్యక్తి, వ్యవహారశీలుడు వివిఎస్ కృష్ణారావు గారికి, కృష్ణకుమార్ గారికి ఈరోజు అందించడానికి మనకు పని, ఆ పని అంటే కృష్ణకుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ పని ఆయనే చెయ్యాలి అంటే స్వయం ఆయన చక్కగా ఆ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడంలోని మంచి వాక్చాతుర్యం, మంచి చక్కని దాంతో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని అక్కడికక్కడే వాటి వివరాలు నమోదు చేయడం కోసం మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం అర్జీలను నేరుగా స్వీకరించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజనగరం శాసనసభ్యులు జకంపూడి రాజా పేర్కొన్నారు. సీతానగరం మండలం సీతానగరంలోని జేవీకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి జేకేసీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఎమ్మెల్యే జకంపూడి రాజా, సహాయ కలెక్టర్ యశ్వంత్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తోందన్నారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంతో పాటు మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. జిల్లాలో 18 మండలాలు, 3 మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటి వరకు జేకేసీ 9 చోట్ల మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి జేకేసీ కార్యక్రమాలకు హాజరై ఆయా శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడం జరుగుతోందని వివరాలు వెల్లడించారు. జిల్లాలో మే 2023 నుంచి ఇప్పటి వరకు 9,294 కాల్స్ రిసీవ్ చేసుకుని 91.89%తో 8,540 కాల్స్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని వివరాలు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఇప్పటికే జగనన్న సురక్ష నిర్వహించగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. నేడు సీతానగరం మండలంలో నిర్వహించిన జేకేసీలో పంచాయతీ వైద్య ఆరోగ్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, భూ సంబంధిత, హౌసింగ్ తదితర శాఖలకు చెందిన మండల స్థాయి స్పందనలో 370 అర్జీలను స్వీకరించామని పేర్కొన్నారు. ఇందులో సీతానగరం మండలంలో అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు అక్కడ తీసుకెళ్లి అక్కడ క్లియరెన్సెస్ కలెక్ట్ చేసే త్వరగా రిజాల్వ్ చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నాము. దీనివల్ల డిఫరెంట్ ఆఫీసెస్ మధ్యలో ఉండేటువంటి దూరము, అలాగే మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్, ఇన్స్ట్రక్షన్స్లో ఉండేటువంటి గ్యాప్ ఉండకుండా త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. మన జిల్లాలో 18 మండలాలు, 3 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 18 కాదు, ఇప్పటికీ 9 మండలాల్లో మండల స్థాయి గ్రీవెన్సెస్ తీసుకోవడం జరిగింది. ఇవాళ 10వ మండలంగా సీతానగరంలో గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. గౌరవ శాసనసభ్యులు అలాగే ఇతర అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇవాళ చేశారు. స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సమాజంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో రేషన్ కార్డ్, పెన్షన్, కార్పొరేషన్ రుణాలను నేరుగా లబ్ధిదారుని ఇంటి వద్దకే తెచ్చి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలనే లక్ష్యం దిశగా జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 1902 అర్జీలను స్వీకరించినట్లు పేర్కొన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వెనువెంటనే పరిష్కరించే దిశగా నేడు మండల స్థాయిలో జేకేసీని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు, ఇతర జిల్లా అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయి స్పందనకు రావడం అభివృద్ధికి తార్కాణమని పేర్కొన్నారు.
ఇంకా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే వారిని కూడా గుర్తించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను చేకూర్చడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గడప గడపకు వెళ్లే కార్యక్రమంలో ఎదురయ్యే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జేకేసీ చక్కని మార్గమని శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్ రెడ్డి, పి సువర్ణ, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఓ డాక్టర్ ఎం సనత్కుమారి, సిపిఓ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్జిటి సత్యగోవిందం, డ్వామా పి జగదాంబ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె విజయకుమారి, డిఈఓ అబ్రహం, డిఎల్డిపి వీణాదేవి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ వి నాగార్జున రెడ్డి, ఏబీవి ప్రసాద్, ఎస్ఈఆర్డబ్ల్యూ ఎస్డి బాలశంకర్రావు, డిఎల్డిఓ వి శాంతామణి, పలువురు జిల్లా శాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి ఇంకా ధైర్యాన్ని కల్పించాలి, భరోసాని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జాయింట్ కలెక్టరు, జిల్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజల దగ్గరకు వచ్చి మండల స్థాయిలోకి వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని తీసుకుని పరిష్కారం చేసేటటువంటి కార్యక్రమమే ఈ జగనన్నకు చెబుదాం అనేటువంటి ఈ స్పందన కార్యక్రమం. ఇందులో ఏదైతే అర్జీలు ఇస్తారో వాటికి అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ నేరుగా ముఖ్యమంత్రి గారి చెవిలో చెబితే ఆయన ఏ రకంగా స్పందిస్తారో అంతే ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా సాధ్యమైనంత త్వరగా సాధ్యమైనన్ని ఎక్కువ పరిష్కారం చేయడానికి అడుగులు వేస్తాం. మరి వేళ సీతానగరం మండలం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం మరి మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారికి అనుకోనటువంటి ముఖ్యమైనటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉండడంతో ఆమె రాలేకపోయారు. బట్ జాయింట్ కలెక్టర్ గారు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ చంద్రబాబు, కొల్లు రవీంద్రపై కేసులు తక్షణం ఎత్తివేయాలి. నూర్బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై పెట్టిన అక్రమ కేసులు తక్షణం ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధమని టీడీపీ నూర్బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ హెచ్చరించారు. దొంగ కేసులతో టీడీపీ నాయకులను వేధింపులకు గురిచేస్తూ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. స్థానిక ఏబీ అప్పారావు రోడ్లోని ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో సుబాన్ మాట్లాడుతూ మద్య వ్యాపారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా డబ్బులు దోచుకుంటూ ఇప్పుడు చంద్రబాబు, కొల్లు రవీంద్రల హయాంలో మద్యం టెండర్లతో అవినీతి జరిగిందని తప్పుడు కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రూపాయి అవినీతిని నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని 52 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతూ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఘటనలపైన కేసు పెట్టి వేధించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ తథ్యమని తెలియడంతో అప్పటికప్పుడు మద్యం టెండర్లలో ఏదో జరిగిపోయిందంటూ కేసు పెట్టారని ఆరోపించారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి అజీజ్ ఖాన్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఉమర్, నగర మైనార్టీ సెల్ కార్యదర్శులు షేక్ మదీనా, సిజిటిఎం అన్వర్లు పాల్గొన్నారు. రేపు భవిష్యత్తులో రోడ్ల మీద తిరగాలంటే కూడా భయపడే పరిస్థితి నువ్వు చేసిన తప్పుడు పనులకు. ఎంచేదంటే ఎన్నో కుటుంబాలని వేధించావు, ఎంతోమంది లిక్కర్ రూపాన మరణించారు, అలాగే ఎంతోమందికి కేసులు పెట్టావు, బీసీ బలహీన వర్గాలని ఇబ్బందులు పెట్టావు. వాటన్నిటి వాళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తులో నీ మీద కక్ష తీర్చుకునే రోజు వస్తుంది. నువ్వు దొంగచాటుగా తిరగవలసిన పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, జాగ్రత్త. రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా హోమాలు నిర్వహించారు. స్థానిక ఆర్యాపురం లింగంపేట వాంబే గృహాల వద్ద విజయదుర్గ అమ్మవారి త్రయాస్నిక పునఃప్రతిష్ఠా మహోత్సవం పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. పడాల వెంకటేష్, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో మండపారాధన,
పర్వాగ్నకరణం, అగ్ని ప్రతిష్టాపనం, జలాదివాసం, క్షీరాదివాసం, అనంతరం నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాదాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్, దేవి, వెంకటరమణ, మణి, శివ, కృష్ణవేణి, శ్రీను, లక్ష్మీ దంపతులు హోమం, పూజ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి జగదీష్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పూర్వపు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నియోజకవర్గాల వారీగా సమగ్ర నివేదికను సేకరించడం జరిగిందని వివరాలు వెల్లడించారు. అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల సమగ్ర సమాచారం మేరకు అవసరమైన మానవ వనరులతో పాటు పోలీస్ భద్రత తదితర అంశాలపై నివేదిక రూపొందించడం జరుగుతోందని అన్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడి నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకోవడం జరుగుతోందని తెలిపారు. నూతన తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1569 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎస్ఎస్ఆర్ 2024 ఓటర్ జాబితా కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 1569 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ జాబితా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. నవంబర్ 4, 5 తేదీల్లో శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి తొలగింపునకు చెందిన ఫారం 7, మార్పులు చేర్పులకు చెందిన ఫారం 8లను స్వీకరించడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ పి జగదీష్, నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు, కొవ్వూరు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రి హరిత నగరంగా కనిపిస్తోంది. క్రికెటర్ అంబటి రాయుడు. ఎంపీ భరత్ కృషి ప్రశంసనీయమని అభినందనలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం జేకేసీ నిర్వహిస్తున్నాం. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్. అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శాసనసభ్యులు జక్కంపూడి రాజా. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపు. రాజమండ్రి పీఎఫ్ కార్యాలయానికి జాతీయ స్థాయి అవార్డు. ఆనందోత్సాహాలలో కార్యాలయ అధికారులు, సిబ్బంది. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.